అందుతున్నాయా? అందుతున్నాయండి. పింఛన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది, వైఎస్ఆర్ చేయూత వస్తుంది. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? వస్తారమ్మా. రాజమండ్రిలో మీ ఎంపీ భరత్ తెలుసా? తెలుసండి, వచ్చారు కదా. భరత్ గారు బాగా చేస్తారండి. భరత్ గారు ఇప్పుడు పెట్టిన పథకాలు ఏమైనా అందుతున్నాయా? భరత్ గారు పెట్టినవి అయ్యే వైఎస్ఆర్ చేయూతలు ఇలాంటివే కదండి, ఇంకేమున్నాయి? వైఎస్ఆర్ చేయూత వస్తుంది నాకు, అది పెన్షన్ వస్తుంది, విధవరాల పెన్షన్ అంతే అమ్మా. గతంలో ఏ గవర్నమెంట్లో ఇన్ని పథకాలు చూసారు? ఏ గవర్నమెంట్లో కదమ్మా, నేను చిన్నప్పుడు కానీ రూపాయి కూడా నేను ఎరగను. ఇప్పుడు చెప్తున్నాను, ఈ జగన్ వచ్చాకే ఈ పథకాలు అయ్యి మాకు అందినాయి. పెన్షన్ అయితే ఇంటింటికి వచ్చేస్తున్నారా? ఇస్తున్నారమ్మా, ఇస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? నాకైతే మటుకు రాదని ఉందమ్మా. ఇంకా అది ఉన్నవాళ్ళు సంగతి మరి మనకు తెలదు. అంటే జగన్ అన్ని చోట్ల కూడా అందరికీ ఇదిగానే చేస్తున్నారు కదా, అందు గురించి అని. మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలా. ప్రస్తుతం చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ఫ్యాన్ జగన్. ఇప్పుడున్న రాజమండ్రిలో మీ ఎంపీ భరత్ గారు తెలుసా? ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారండి. అభివృద్ధి చేస్తున్నారా? ఎందుకు జగనే రావాలనుకుంటున్నావు? ఏదైనా మాట వింటున్నారండి పిల్లలు, వాలంటీర్లు గట్ట. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2750. 50? 2750. 250 తక్కువ అండి, 3000 వస్తుంది. నెల నుంచి పెరిగిద్ది అనుకుంటా. ఏమో తెలియదు, ఇవ్వాలి తెలియాలండి. సో ఏదైనా మంచి సౌకర్యాలుగా జరుగుతూనే ఉంటాయి. అవునండి. మరి జగన్ గవర్నమెంటే మళ్ళీ రావాలని ఎందుకు నమ్మకమా, అభిమానమా? అభిమానం కాదండి, మళ్ళీ వస్తే అన్నీ మంచి జరుగుతాయి. రోడ్లు అవి ఇవన్నీ బాగు చేయించాడు ఆ బాబు కదా, మంచి అధికారంలోకి వచ్చింది అంటున్నారు కొంతమంది. ఏమోనండి, అప్పుడు ఎవరో దశ ఎలా ఉంటుందో. భరత్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అంటారు? బాగుంటుంది. ఎంపీ కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటారు. ఆ రెండు పదాలకు అర్థం ఏంటంటే తెలీదు. ఎంపీ అంటే ఇప్పుడు 7 ఉంటారు కదండి నియోజకవర్గానికి, ఆ 7 చూసుకుంటూ ఉండాలి. ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, మీ సరౌండింగ్ లోనే ఉంటారు, మీ గురించే తిరుగుతారు. ఇంకా పక్కన వాళ్ళ నియోజకవర్గం ఎంపీగా రావాలండి ఆయన. ఎమ్మెల్యేగా మళ్ళీ వస్తే బాగుండండి. వస్తుంది, ఇంకా దగ్గర ఉంటారు మీకు. అవునండి, వస్తా. ప్రెసెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది మీకు? పింఛన్ వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుంది? 2750. మీ ఎంపీ భరత్ తెలుసా? భరత్ గారు తెలుసా? తెలుసండి. భర్త గారితో ఒక రోజంతా తిరిగాను నేను. మీరా? అదేంటి తిరిగానండి. ఎలా చేస్తారండి పనులు? పనులు బాగున్నాయండి, డెవలప్మెంట్ బాగా చేస్తారు భరత్ గారు. భర్త గారు ఆవేళ కూడాను వారంటీ కూడా ఉన్నారండి. వారంటీ కూడా ఉంటే ఇక వారంటీ ఏంటంటే నేను చెప్పవలసిన మాటలు చెప్పానండి. మాకు లక్షణ, మాకు ఈజీగా మీకు పెన్షన్ వస్తుంది, మాకు అన్ని సదుపాయాలు జరుగుతున్నాయి. మంచిగానే ఉంది కదా. జగన్ గవర్నమెంట్ రావాలంట మళ్ళీ జగన్ గారు వస్తేనే మాకు సుఖం. ఎందుకు? జగన్ అంటే నమ్మకమా, అభిమానమా? నమ్మకం, అభిమానం అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మరి బాగానే జరుగుతుంది, ఇప్పటికీ ఏవి తేడా లేదు. మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంట. అయ్యా, మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంట. చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా మీకు? బాగుందండి. మీకు ఏమొస్తుందమ్మా జగన్ గవర్నమెంట్ నుంచి? పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఇంటింటికి వచ్చి సౌకర్యం ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. బాగానే అంటే పెన్షన్ అనేది ఎంత వస్తుంది మీకు? 2750 వస్తుంది. 50 రూపాయలు కూడా వస్తుంది. 2050. 700. ఈ సంవత్సరం పెంచుతారు, 250, 3000 అవుతుంది కదా. అవుతుంది. ఉపయోగపడుతుందా? అదేండి, ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఉన్న ఎంపీ భరత్ గారు ఎలా చేస్తున్నారమ్మా పని? బాగానే చేస్తున్నారు. మీకు డెవలప్మెంట్ జరిగిందా రాజమండ్రిలో? ఏమైనా అభివృద్ధి జరిగిందా? బాగానే జరుగుతుంది. మీరు గతంలో చూసారు కదా, పెద్దవాళ్ళు గతంలో రాజమండ్రి చూసారు, ఇప్పుడు రాజమండ్రి చూసారు, ఎలా అనిపిస్తుంది అభివృద్ధి? బాగుందండి, బాగుంది. ఎమ్మెల్యేగా భరత్ గారికి అవకాశం ఉందంటున్నారు కదా, బాగుంటది అంటారా? బాగుంటది. బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. పథకాలు ఇన్ని పథకాలు పెట్టారు కదమ్మా, ఈ పథకాలన్నీ ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? ఉపయోగపడుతున్నాయి, మంచి పథకాలే. మంచి పథకాలే.
ఇంట్లో వాళ్ళకి వస్తుందా మీ మన వాళ్ళకి కానీ ఎవరికైనా? వస్తుంది అన్ని సౌకర్యాలు అమ్మఒడి వస్తుంది. ఓకే. ప్రస్తుతం బాగానే ఉంది కదా? బాగానే పెన్షన్ వస్తుంది కదా? పెన్షన్ జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్ గవర్నమెంట్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నాం? జగనే రావాలనుకుంటున్నాం. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నాం? ఏదో అలాగ అనిపిస్తుంది అంతే. ఇప్పుడు చూస్తున్నట్లయితే బాబాయ్ ఇన్ని పథకాలు ఎక్కడైనా చూసారు? ఇదే గవర్నమెంట్ లో చూస్తున్నారు? ఇదే గవర్నమెంట్ లో చూస్తున్నారు బాబాయ్. కొంతమంది ఏమంటున్నారంటే ఈ పథకాలన్నీ ప్రజలందరికీ ఉపయోగపడే కావు, సానుభూతులు చేస్తున్నారు అంటున్నారు. అలాగ అవుతుంది కదా, అది మనం చేసుకున్న నిర్ణయం తప్పగా నాళం చేస్తారు. ప్రజెంట్ అయితే ఇలా ఉందంటావు. మరి నెక్స్ట్ ఏమైనా మార్పు అనేది రావాలంటావు? టీడీపీ వచ్చింది అంటున్నారు. చెప్పలేము. మీ ఎంపీ భరత్ తెలుసా? తెలుసు. ఎలా చేస్తున్నారు పనులు? బాగానే చేస్తున్నారు. ఎమ్మెల్యేగా భరత్ టికెట్ వచ్చే అవకాశం ఉందంటారా? గెలుస్తారు. ఎమ్మెల్యేగా చేస్తే బాగుంటుంది. జరుగుద్ది. రాజమండ్రి డెవలప్మెంట్ ఎలా ఉంది బాబాయ్? బాగానే ఉంది. పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. మాకు గవర్నమెంట్ రావాలంటే లేదు, మాకు మాత్రం పింఛన్ రావట్లేదు. పింఛన్ ఎందుకు రావట్లేదు? రాయట్లేదు. ఏజ్ ఎంత నీది? నాది ఏజ్ 55 ఉంది. 60 ఏళ్ళు కదా దాటిద్ది. మరి ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా? ఇంకా 5 సంవత్సరాలు. 60 దాటిన వాళ్ళు కనుకుంటా. ఏదైనా పింఛన్ వచ్చేటట్టు కొద్దిగా చూడాలంట. మీకు మీ ఎంపీ, మీ రాజమండ్రిలో మీ ఎంపీ ఎలా చేస్తున్నారు? ఆదిరాపర్ గారు ఎంపీ భరత్ గారు. ఏంటిది ఇదా మా మారంపూడి వంతుని వేస్తున్నారు తెలుసా మీకు? ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా ఉందా అలాగా? ఎప్పుడైనా అలాగే వేస్తున్నారు వంతుని అక్కడ? ఇప్పుడు అమలు పెడితే మళ్ళీ 10 సంవత్సరాలకు వస్తుంది. 4 రోజులు అయిపోద్ది. మా జగన్ తలుచుకున్న 4 రోజులు అయిపోద్ది. బాబాయ్ ఇటు మాట్లాడు నువ్వు. మీకు పథకాలు వస్తున్నాయా? జగన్ పెట్టిన పథకాలు అన్ని వాలంటీర్లు వస్తున్నారు. పింఛన్ వస్తున్నాయి. పింఛన్ వస్తుందా? వస్తుంది. మీ ఎంపీ భరత్ గారు బాగా చేస్తున్నారు. అయ్యో మళ్ళీ ఎమ్మెల్యేగా భరత్ గారు వస్తారంటారు. ఓకే. బట్ టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు. ఏమండే మనిషి అన్నం తిన్నప్పుడు 4 చేతులు ఓటుకు వెళ్ళినాడు అంతే కదా. 5 ఏళ్ళు ఎన్నుకో ఆడు 4 ఏళ్ళు ఎన్నుకోవాలి వేస్ట్. సో మీ అభిప్రాయం మీరు చెప్పారు, మీ జగన్ రావాలనుకుని మీరు అనుకుంటున్నారు అంతే కదా? చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? పర్వాలేదు. జగన్ వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? అవి ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? పథకాలు ఎన్నో ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా బాగుంది జగన్ది. కొంతమంది టీడీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటున్నారు. అవన్నీ ఒట్టివే కానీ జగన్ పర్లేదు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వస్తుందా? వాలంటీర్ వ్యవస్థ వస్తాను. రాజమండ్రిలో మీ ఎంపీ ఎవరండి? మాది రాజమండ్రి కాదు, మన శ్రీకాకుళం. అక్కడ ఎలా ఉందండి సౌకర్యాలు? ఏం మరి నేను ఎప్పుడు ఊర్లో ఉన్నాను కానీ జగన్ వచ్చిన నుంచి తూర్పులో కూడా జగన్ అనే ఇది పెడతాను. పథకాలు రాజమండ్రి వచ్చారా మీరు పని మీద? నేను చిన్న పని మీద వచ్చినాను. నేను ఊర్లో ఉంటాను, ఎక్కడ ఉన్నాను. సో జగన్ పెట్టిన పథకాలు అందుతున్నాయండి అక్కడ? ఉంటాను. జగన్ గవర్నమెంట్ బాగానే ఉంది. పర్లేదు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, ఏం మరి ఇస్తానంటున్నారు. ఆయన ఈ పథకాలు బాగున్నాయి, ఈ పద్ధతి బాగుంది, పర్వాలేదు. జగన్ చేసింది, జగన్ చేసిన తప్పేట్లేదు. సో అదేనా మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంటారు.